హలో ఫ్రెండ్స్, అవిక వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ దోస్తులు. మమ్మల్ని ఇంత బాగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 15తో మీ ముందుకు వచ్చేసాము. మరి ఆడబిడ్డ అత్తారిల్లు పార్ట్ 15లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. పదండి దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అప్పుడే వెళ్తానంటావేంట్రా? ఇంకాసేపు ఉండొచ్చు కదా. ఎంతసేపు ఉండాలి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారే? ఎప్పుడు ఇక్కడే ఉంటాను అనుకోరు. అయితే ఏంటి? నాకు ఫిజిక్స్లో కొన్ని డౌట్స్ ఉన్నాయిరా, ఎప్పుడు చెప్తావు? కాలేజ్కి అసలే వెళ్ళట్లేదా? మ్హూ. సరే, నైట్ కాల్ చేయి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చెప్పొచ్చు కదరా, ఒక 1 అవర్లో అయిపోతుంది. డాడీ అన్నయ్య ఆఫీస్లో వెయిట్ చేస్తానన్నారే. లేట్ అయితే బాగుండదు, వెళ్ళాలి. సరే సరితక్క, అత్తయ్య వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. తింటున్నావారా? ఏం తింటున్నావో ఏంటో. నీ మొహం నన్ను చూస్తే తెలియట్లేదా? నేనేమైనా తినకుండా బక్క చిక్కిపోయి ఉన్నానా? అవును, వర్క్ వర్క్ అనుకుంటా పిచ్చి పిచ్చి చేస్తున్నావు. వెళ్దామా లోపలికి? నిన్ను డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే వెళ్తానంటావా? ఇలాంటి పనులకైతే లోపలికి వెళ్దామంటావా? రేపు సకినాలు అరిసెలు చేయిస్తారంట. రేపైనా కాస్త త్వరగా రాబంటి. నేనొచ్చేం చేయన్ని? సకినాలు చేయన్నా? నువ్వు ఉంటేనే నాకు బాగుంటుంది. కొన్ని రోజులు ఓపిక పట్టే, నీ కొంగు పట్టుకొని తిరుగుతాను. నీకెంత చిరాకేసినా కూడా. నాకేం చిరాకేయదు, నీకే నేను చిరాకు వస్తాను చూడు. చూస్తావుగా? ప్లీజ్ రా. నో, రోజు రాను. కావాలంటే ఎల్లుండి వస్తాను. ఎందుకు అలా అంటావురా? రోజు ఒక్కసారైనా వచ్చిపోవచ్చు కదా. ఈరోజు లడ్డు ఎలా తినిపించావు? అలా తినిపిస్తావా మరి? వస్తాను. నీకు పిచ్చి పట్టింది. అసలు మొత్తం మారిపోయావురా నువ్వు. ఇంతకుముందు ఎలా ఉండేవాడివి? నన్ను ఒక చిన్న బేబీలా టేక్ కేర్ చేసేవాడివి. మరిప్పుడు? ఎంత బాగా మాట్లాడేవాడివో, డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడివి, ఎంత హాయిగా అనిపించేదో. ఇప్పుడు అనిపించట్లేదా? ఇప్పుడు ఏదోలా చూస్తున్నావు నన్ను. నిజం చెప్పే, నువ్వు తినిపించిన లడ్డు ఎంత బాగుంది. నీకు నచ్చలేదా? చాలా బాగుందిరా. కానీ అవన్నీ పెళ్ళికి ముందు ఎవరైనా చేస్తారా? అవన్నీ నాకు పెళ్ళికి ముందు జరిగే స్వీట్ మెమొరీస్. లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. నీకు గుర్తుందా మన మొదటి కిస్? మరి ఎందుకంత ఇబ్బంది పడుతున్నావే? మనం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. ఎప్పుడు వస్తావురా? నాకు నువ్వు కావాలి. మమ్మీ, ఆ డాలీ వచ్చిందటనే మళ్ళా. ఏ డాలి? ఆ యోగా ట్రైనర్ లేదా మమ్మీ? దాని నడుమును పట్టుకొని నువ్వు ఆగావు చూడు. డోల చిట్టిపోయానే. అది సరే గాని, నీ ఎగ్జైట్మెంట్ ఏంది? డాలీ పేరు వినంగానే అంత ఎగ్జైట్ అవుతావు? మరి గంత మంచిగా ఉంటుంది డోల చిట్టిపై. ఆ నడుము చూడు, దాని నడుము చూడు, ఇంత చిన్నగా ఉంటుంది, ముద్దుగా ఉంటుంది. నాది చూడు, మొద్దుకు మొద్దున్నది. నీది గట్లనే ఉంటుంది, మొద్దుకు మొద్దు. మమ్మీ, నేను నిన్ను దాన్ని పొగడం అని చెప్పలేను. మరెందుకు చెప్తాను? అయినా నువ్వు చెప్పుడు అవసరం లేదు. డోల చిట్టిపై పేరేంటే చాలు, అట్లా వస్తాయి నాకు మాటలు. మంచిది. సురేష్ ఇటు పోయిండు అసలు? అప్పటి నుంచి కనబడతలేడు. ఈయనే అన్నా ఉంటాడు కదా, ఆపించుకోండి కావచ్చు. అంత సీన్ లేదు. వాళ్ళ అక్క వచ్చింది, వారం రోజులన్న ఆఫీస్ కోడు. ఇంట్లో నుంచే వేసుకుంటున్నాడు వర్క్ అంతా. ఏమైనా పనుంటే పోయిండు కావచ్చే. ఇంకేం తెలుసు మమ్మీ, ఎప్పటి నుంచో చూస్తున్నా నేను. వాళ్ళ అక్క వస్తే ఆఫీస్కి అస్సలు ఓడు. ఒక పూట పోయేస్తా అన్నా చంపేస్తుందామే. అబ్బో, మరేమనుకుంటున్నావు? ఒక్క నిమిషం కూడా మిస్ కావద్దట మూమెంటు. మళ్ళాలు యూఎస్కి పోతే అక్కడనే ఉంటారు కాబట్టి ఎప్పుడు ఇక్కడనే ఉండాలిరా నా కళ్ళ ముందటిని అంటది అక్క. ఈ తమ్ముడు వింటాడు. మనం చెప్తే గట్టి వింటాడు ఎప్పుడన్నా సురేష్? అస్సలు వినడు. సరే గాని నేను కొన్ని లడ్డూలు తినేస్తానే. ఇప్పటిదాకా తిన్నావు కదనే, వాంతికి అవుతుంది, ఎక్కువ తినకు.
ఏ పాటి తిన్ననే అన్నీ అరిగి పీకినాయి. గవిందో పిత్తలడ్డులట వేయించిందే. పిస్తా లడ్డు అనే మమ్మీ. ఆకు పచ్చగున్నాయి, కమ్మ కొట్టినాయి. ఇంతంత టేస్ట్ చూసిన మళ్ళా తినేలేను. పో, నీకు ధ్యాస అంతా వాటి మీదనే ఉన్నది. నేను ఏదైనా చెప్పినా కూడా వింటలేవు. నీకు అసలు చెప్పి వేస్ట్. నేను పోతాన్నా, నువ్వు ఎత్తుక్కుంటా కూసో మీ సురేష్ను. మమ్మీ ఛీ. హలో బావా, ఇక్కడే ఉన్నా. వెళ్ళలేదు. ఓకే ఓకే, ఉంటాను. ఉంటాను బావా, రండి. బావ ఎందుకు ఉండమంటున్నాను నన్ను? ఇంకాసేపు మీనాక్షితో మాట్లాడితే బాగుండేది. తనను అనవసరంగా వెళ్ళమన్నాను. ఎక్కడున్నాడో ఏంటో బావ. లోపలికి వెళ్ళనా, ఇక్కడే ఉండాలా? ఏదో మాట్లాడతానన్నాడు, ఏంటో మరి. వెయిట్ చేద్దాం. వెళ్తే బాగుండదు, లోపలికి వెళ్ళినా బాగుండదు. అసలే ఈ స్వప్న వాళ్ళ అమ్మ ఇక్కడే ఉన్నారు. ఏమనుకుంటున్నారో ఏంటో వాళ్ళు. నేను ఇక్కడికి రాని అంటే రమ్మంటుంది మిన్ను. పెళ్ళయ్యాక వస్తే అది వేరే ఉంటుంది. వీడు బావా బావా అని మాట్లాడుతున్నాడు. ఎవరిని బావా అంటాడు? సురేష్నే కదా. నాగార్జున ఏమవుతాడు ఇంకి? అన్నయ్య అవుతాడు. శరత్ గాడు అన్నయ్యనే. బావా అంటే సురేష్నే పిలుస్తున్నాడు. ఫోన్ చేసిండా సురేష్? నేను చేస్తే ఎత్తుతానే లేడు. బంటి, ఒరే బంటిగా. ఏంటక్క? ఏమని పిలిచావు? సురేష్ నీకు ఫోన్ చేసిండా? స్వప్న. హలో స్వప్న. ఏంటి వదిన? ఏమని పిలిచావు ఇప్పుడు? బంటి అని పిలిచాను. ఒరే బంటియా? అంటే సురేష్ కనిపించిండా అని అడుగుదామని. ఏంటి నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయి చేసుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు నీ గురించి? ఇంకో చెప్ప పగల కొట్టక ముందు నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంటి అల్లుని పేరు పెట్టి పిలుస్తావా? బంటి అని పిలవడమే ఎక్కువ అంటే ఒరే బంటి అంటావా? ఇంకోసారి అలాంటి మాటలు నీ నోట్ల నుంచి రావాలి, ఏం చేస్తానో నాకే తెలీదు. అతను నాకన్నా చిన్నోడు. ఎప్పటి నుంచో తెలుసు నాకు. మా ఇంటి పక్కనే ఉంటాడు. అలవాటులో అలా పిలిచాను. జస్ట్ షట్ అప్. ఇంతకు ముందు అలా పిలిచావేమో, అప్పుడు అతను ఎవరో మనం ఎవరో. ఇప్పుడు నీ ఆడపడిచికి కాబోయే హస్బెండ్ అతను. ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి? మీనాక్షికి తెలిస్తే ఎంత బాధపడుతుందో తెలుసా? ఇట్స్ ఓకే వదిన, ఏదో అలవాటులో. సారీ పార్థు, తన తరపున నేను సారీ చెప్తున్నాను. అంటే అది వదిన. నువ్వు మంచివాడివి కాబట్టి అలానే చెప్తావు. నేను ఇలాంటి వాటిని అస్సలు సహించను. ఏ అతన్ని కన్నావా పెంచావా నువ్వు? అరే ఏంటి, ఏమని పిలుస్తావు ఇప్పటి నుంచి? బంటి అంటాను. బంటి కాదు, నిక్నేమ్ పెట్టి పిలవడానికి అతను నీ చెల్లి మొగుడు కాదు, నీ ఆడపడుచు హస్బెండ్. అర్థమవుతుందా? పార్థ సారథి అని పిలువు, పార్థు గారు అని పిలువు. లాస్ట్కి గారు అని పెట్టాల్సిందే. నిక్నేమ్స్ తోటి పిలిచావంటే చెంప పగల కొడతాను. వెళ్ళు. స్టూపిడ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ పార్థు. పర్లేదు వదిన, ఇప్పుడు ఏం జరిగిందని? మళ్ళీ తను మీనాక్షిని ఇబ్బంది పెడుతుంది. మీనాక్షిని ఇబ్బంది పెడుతుందా? అవును వదిన. దాని ఆటలు ఇప్పుడు సాగవు, చంపేస్తాను నేను దాన్ని. మీనాక్షి చాలా సెన్సిటివ్ పార్థు, తనకిదంతా చెప్పొద్దు. చెప్పను, తెలుసు వదిన తను ఎంత సెన్సిటివో. నా గురించి వదిలిపెట్టండి వదిన. మీనాక్షిని మాటలతో చాలా ఇబ్బంది పెడుతుంది. అది నాకోసారి చెప్తూ చాలా బాధపడింది. అదొకసారి చూసుకోండి. నేను చూసుకుంటాను పార్థు, డోంట్ వరీ. ఏమందంట? నాకు కూడా చెప్పలేదు మిన్ను. పేరెంట్స్ లేరని, అనాథ అని అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందంట. దానికి ఒళ్ళంతా కొవ్వు ఎక్కింది. మిన్నుని మేమందరం ఎంత గారాబం చేస్తామో తెలుసా? అలా అందా తనని. ఇంకా చాలా మాటలే అంది వదిన. నేను అవన్నీ మీకు చెప్పలేను, కానీ మరి మమ్మీకి కూడా చెప్పలేదా? అనవసరంగా వాళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వస్తాయని తను ఏమన్నా ఆంటీకి చెప్పేది కాదు, నాతో చెప్తూ బాధపడేది. హౌ షేమ్. పెన్ని చనిపోయాక తనని ఇక్కడికి తీసుకొచ్చి తనకి ఏ బాధ లేకుండా చూసుకుంటున్నాం అనుకున్నాను. అది ముందే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. కన్న తల్లి చనిపోతే ఎలా ఉంటుంది? తండ్రి కూడా తనని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. నాకు ఇప్పటికీ బాబాయ్ అంటే చాలా కోపం వస్తుంది. కనీసం తన్ని చూడడానికి కూడా రావట్లేదని ఫోన్లో అయినా మాట్లాడొచ్చు కదా. నాకు చాలా ట్రై చేశాడు పార్థు, వాళ్ళ డాడీని కాంటాక్ట్ అవ్వడానికి. అస్సలు కుదరలేదు.
పెళ్ళికి వస్తే తను సంతోషపడుతుంది అనుకున్నాడు. అవసరం లేదు వదిన. అవన్నీ గుర్తు తెచ్చుకొని ఇంకా బాధపడుతుంది. మళ్ళీ అతను తన దగ్గర ఉండకుండా వెళ్ళిపోతాడు కదా, అప్పుడు తను తట్టుకోగలదా? ఎంత వీలైతే అంత మీనాక్షినే స్ట్రాంగ్ చేయాలి. ఇలా పక్కనున్న వాళ్ళందరినీ సెట్ చేస్తూ ఉంటే తను ఎలా స్ట్రాంగ్ అవుతుంది వదిన? ఎంతగా ఆలోచిస్తున్నావు పాడుతూ నువ్వు తన గురించి. ఆ దేవుడికి నేను చాలా థ్యాంక్స్ చెప్తాను, దానికి నువ్వు దొరికినందుకు. నా పిన్నియే నిన్ను సెట్ చేసిందేమో. మా పిన్ని చూస్తూ ఉంటుంది అక్కడి నుంచి ఇంత మంచి అల్లుడు దొరికాడని. అయినా నువ్వేంటి పాడుతూ అది అలా మురుగుతూ ఉంటే సైలెంట్గా ఉండిపోయావు. అలా పిలవద్దని చెప్పాల్సింది. ఎలా చెప్తాను వదిన? బావ వైఫ్ కదా. బంటి, వచ్చావా బావా? సారీ వెయిట్ చేయించానా? పర్లేదు బావా, వచ్చేసావుగా. ఏంట్రా నువ్వు ఆ పిలవడం ఏంటి? ఏమైంది ఇప్పుడు? బంటి అని పేరు పెట్టి పిలుస్తావా? నాకన్నా చిన్నోడే తను. అయినా సరే నిఘ్నం పెట్టి పిలవద్దు. వదినా, నువ్వు ఊరుకో పాడుతూ. వాడికి తెలీదు, అక్కగా నేను చెప్తాను, నా బాధ్యత. సురేష్ ఇలారా. ఎందుకు వదినా ఇదంతా? సురేష్ తను మన ఇంటి అల్లుడు. నీకు బావ ఎలాగో అతను అలాగే. అవును. నీకన్నా చిన్నవాడు కాబట్టి బావ అని పిలవకు, కానీ అలా నిక్నేమ్స్తో పిలవద్దురా. పార్థసారథి అని పిలువు, లేదా పార్థు, అంతే. బంటి అని పిలవద్దు. అలాగే అక్క, మనం ఇన్ను పిలుస్తుంది కదే, అలానే అలవాటైపోయింది నాకు కూడా. అది దాని మొగుని ఎలాగైనా పిలుచుకుంటుంది. నేను పిలవనా నాగని? నువ్వు మాత్రం అలా పిలవద్దు. ఓకే అక్క. ఎస్ మిస్టర్ పార్థు. రే, నేను అలా అన్నానని ఎక్స్ట్రా కటింగ్స్ ఇవ్వద్దు. యాక్చువల్లీ పార్థు అనే నేమ్ చాలా బాగుంది. అలవాటు అయ్యేదాకా పిలవడం కొంచెం కష్టం. అప్పుడప్పుడు బై మిస్లో బంటి అని వస్తే సారీ బంటి, సారీ పార్థు. ఇట్స్ ఓకే బావా, నువ్వెలా పిలిచినా నాకు ఓకే. వదిన, నాకు బావ బంటి అని పిలిస్తేనే ఇష్టం. హీఈస్ లైక్ మై బ్రదర్ అక్క. నువ్వు నన్ను విడిచిపెట్టి యూఎస్కి వెళ్ళిపోయావు, అందుకే ఆ దేవుడు నాకు బ్రదర్ని పంపించాడు. బావా నన్ను ఎందుకు ఉండమన్నావు? అరరే, చెప్పడం మర్చిపోయాను. అక్క బావేడే? పడుకున్నాడ్రా. అదే హనీమూన్ ట్రిప్ గురించి. అడుగురా, మీనాక్షితో కలిసి డిస్కస్ చేయమను. పార్థు, ఏం లేదు, పెళ్ళయ్యాక హనీమూన్ ట్రిప్ ఎక్కడికి వెళ్తారో చెప్తే టికెట్స్ బుక్ చేయాలి కదా. మిన్నుతో డిస్కస్ చేయండి. ఒక 1-2 డేస్లో చెప్తే బుక్ చేయొచ్చు, లేకపోతే లేట్ అవుతుంది. అవన్నీ ఇప్పుడు వద్దు బావా. ఎందుకు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? ఆఫీస్ గురించి ఆలోచిస్తున్నావా? ఆఫీస్ గురించి అసలు ఇప్పటి నుంచే నువ్వు ఆలోచించడం మానేసి ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ సీరియస్గా తీసుకో. లేదు బావా, ఒక 1-2 ఇయర్స్ ఈ హనీమూన్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఆఫీస్ పైనే ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను. అంత అవసరం లేదు బంటి, ఎంజాయ్ చేయండి. అలా కాదు బావా, ఏం చెప్పను. వదిన మీకు తెలుసు కదా, మీనాక్షి చాలా చిన్నది, తనకి ఇవన్నీ ఇప్పుడే అంతగా ఇంట్రెస్ట్ లేవు. సో నేను తనని ఫోర్స్ చేయాలనుకోవట్లేదు. తనకి ఎప్పుడు ఏం చెప్పాలి వదిన, ఇప్పుడైతే వద్దు వదిన. బావా, మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే ఓకే పార్థు, నేను ఒకసారి మీనాక్షితో మాట్లాడి చూస్తాను. మాట్లాడండి వదిన, కానీ ఇబ్బంది పెట్టకండి తనని. తన ఇష్టంతోనే జరగాలి ఏదైనా, ఎవరు ఫోర్స్ చేయడానికి వీల్లేదు. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. నేను వెళ్ళనా బావా? వెళ్ళు, శరత్ ఇంకా మామయ్య వెయిట్ చేస్తున్నారు. బాయ్. బాయ్ పార్థు. బాయ్. థ్యాంక్స్ వదిన. ఇట్స్ ఓకే పార్థు. ఇప్పుడు చెప్పే, ఇంతకన్నా మంచోన్ని ఎక్కడి నుంచి తేగలం? నిజమేరా, నేనైతే షాక్ అయినా. మనం అసలు ఇదంతా ఏం ఆలోచించలేదు.
మిన్నుని నేను ఒక్క మాట కూడా అడగలేదురా. నిజంగా తను చాలా చిన్నదిరా. మన పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు మనం ఎంత పెద్దవాళ్ళం, అది ఇంత చిన్న ఏజ్లో పెళ్లి చేసుకుంటుంది. అయినా ఇతను ఇంత కంట్రోల్లో ఉంటున్నాడంటే హ్యాట్స్ ఆఫ్. ఏది మీనాక్షి, ఒకసారి అడుగుదాం. లేదురా, బ్లౌజెస్కి బోటికి వెళ్ళింది. మమ్మీతో వెళ్ళిందా? ఉమ్, నాకు ఇక్కడేం తెలుసురా. మొత్తానికైతే వద్దంటున్నాడు కదా. మనం కూడా ఫోర్స్ చేయొద్దు. తన ఇష్టంతో తను వస్తేనే బాగుంటుంది అంటున్నాడు. తను ఇంకా రెడీగా లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. పాపం చాలా ఇబ్బంది పడ్డాడురా మాట్లాడేటప్పుడు. మనమేమో ఇంత ఎక్స్పీరియన్స్ తోటి క్యాజువల్గా అడిగాం. అక్క మనం మర్చిపోయాం అసలు. పార్తు కూడా చిన్నోడే, మొన్నే బీటెక్ అయిపోయింది అక్క. ఎంతో తెలిసినట్టు అడిగాం కదా, అందుకే అంత ఇబ్బంది పడ్డాడు. మీ మొగోళ్ళు బీటెక్ అయిపోగానే పెద్ద పుడింగులు లెక్క ఫీల్ అవుతారు కదరా. మీదేముంది కానీ అమ్మాయిల గురించి ఆలోచిస్తున్నాడు. గుడ్ బాయ్. ఒకసారి అయితే మిన్నుతో డిస్కస్ చేయక్క. మరి హౌ హీఈస్ బిహేవింగ్ విత్ హర్ అని. మన భయాలు మనకుంటాయి కదా. అరే ఏంద్రా నువ్వు, నేను పాడుతూ గ్రేట్ గ్రేట్ అని నేను అనుకుంటుంటే ఇలా ఆలోచిస్తున్నావా? అన్ని యాంగిల్స్లో ఆలోచించాలక్క. నువ్వు అడగాల్సిన పద్ధతిలో అడుగు. ఇద్దరి గురించి మనకు తెలిసిపోవాలి. తర్వాత నాకు చెప్పు. అలాగే, నువ్వైతే ఆవేశపడి దాన్ని అడగకు, నేనే అడుగుతాను. నేను దాన్ని ఎందుకు అడుగుతాక్క? జస్ట్ జోక్ చేస్తాను ఎప్పుడు దాంతోటి. ఎప్పుడు చూడు బంటి బంటి అంటుంది. సరే, సారీరా సురేష్. చా, నువ్వు నాకు సారీ చెప్పడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావే? మొహం ఒకసారి అద్దంలో చూసుకో. సారీ చెప్పేది నీకు కాదు, ఐ మీన్ నీ కోసం కాదు. మరి స్వప్న చెంప పగలగొట్టాను. వచ్చి ఇంతసేపు అవుతుంది, ఇంకా పగలగొట్టలేదా ఇంట అని చూస్తున్నాను. పగలగొట్టేసావా? సిగ్గులేదారా నీకు కొంచెమైనా? పెళ్ళాన్ని కొడితే ఇలా నవ్వుతారా? నా పెళ్ళా మీదికి చేతి నేను ఎప్పుడు ఎత్తాను. అమ్మ అస్సలకే ఎత్తదు. డాడీ అసలు తనని ఒక్క మాట కూడా అనరు. దాన్ని కంట్రోల్ చేసేదంటే నువ్వు, ఆ బొంబాయి ఆంటీ, ఇద్దరు. రాజు కూడా పాపం ఏమీ అనలేడు, చాలా సఫర్ అవుతాడు. పాపం రా. కొట్టక ముందు తెలియలేదు కానీ కొట్టాక పాపం అనిపిస్తుందా? ఎందుకు కొట్టావే ఇంతకీ? నీకెందుకంత నవ్వు వస్తుందిరా? ఆపుకోవడం కూడా రావట్లేదా? అంత నవ్వు వస్తుందా? నీకేం తెలుసు అక్క దాని గురించి? ఎప్పుడో వస్తావు, ఒక నెల ఉంటావు, పోతావు. ప్రతిరోజు భరించేది నేను, జీవితాంతం భరించబోయేది కూడా నేనే. అప్పుడప్పుడు నువ్వు వస్తేనన్నా నాకు స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. ఇప్పుడు చూడు, లోపలికి వెళ్ళాక నాకుంటుంది. ఆ స్ట్రెస్ అంతా తట్టుకోవడానికి ఇప్పటి నుంచే నవ్వుతున్నాను, బ్యాలెన్స్ చేసుకోవడానికి. నీ మొహన్ రా. భయం వేస్తుంది అక్క. ఎందుకు? అది అరుస్తూ ఉంటే ఈ నవ్వు ఇలాగే కంటిన్యూ అవుతే నన్ను ఏమైనా చేస్తుంది అక్క. అక్క అని గట్టిగా అరుస్తాను, వచ్చేసి నన్ను కాపాడు, ఓకేనా? నిన్ను? ఇంతకీ ఏం జరిగిందో చెప్పే, ప్రిపేర్ అయి వెళ్తాను కనీసం. ఏం లేదురా, పాడుతూ ఇక్కడే నిల్చున్నాడు. వెనకాల నుంచి వచ్చి అరే బంటిగా అని పిలిచిందిరా. కోపం వచ్చింది, 2-3 సార్లు పిలిచింది. ఒరే బంటి అని. ఒరే బంటిగా అట. అందుకేనా నాకు కూడా క్లాస్ వీక్ నవ్వు? కాదురా, బంటి అని పిలిచినా నేనేమనుకోకపోయేదాన్ని. ఒరే బంటిగా అంటే పాపం తను ఎలా ఫీల్ అవుతాడ్రా? మంచి పని చేసినావు అక్క. నేను ఏమంటున్నా, నేను ఏమంటలేను, నీకే సపోర్ట్ చేస్తున్నా. పోయి దాన్ని ఓదార్చిపోరా. సారీ చెప్పానని చెప్పు. చల్, సారీ చెప్పుడు ఎందుకు, అవసరం లేదు. కరెక్ట్గానే చేసావు. ఇక్కడ బొంబాయి ఆంటీ ఉన్నా అదే పని చేసేది. ఏం సంగతిరా మరి? డాలీ ఏమంటుంది? పెళ్ళికి ఒప్పిస్తావా తనని? అదో మెంటల్ది. దీంతోటే నాకు మెంటల్ ఎక్కుతుందంటే ఇంకా అక్కడ ఒక మెంటల్ది. ఏమైందిరా నీకు? లాఫింగ్ గ్యాస్ మింగొచ్చావా ఏంటి? అంతగా నవ్వుతున్నా? నువ్వు దాని చెంప పగలగొట్టానని చెప్పావు చూడు, ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అక్క? మమ్మీకి తెలిస్తే బాధపడుతుందేమోరా.
అవునక్క, మమ్మీ చాలా బాధపడుతుంది. ఇప్పుడు నేను ఎంత బాధపడుతున్నాను కదా, అంతకంటే ఎక్కువ బాధపడుతుంది. చెప్పు, ఇలాగే చెప్పు. సారీ మమ్మీ, నేను నీ కోడలు చెంప పగలగొట్టానని. ఓకేనా? రేయ్, ఎన్ని రోజులు అవుతుందక్క ఇంత హ్యాపీగా నవ్వుకొని. షాడిస్ట్ వారా నువ్వేమన్నా? దాన్ని కొట్టినా అంటే నవ్వుతున్నావు. అమ్మో, మళ్ళీ గట్టిగా నవ్వితే అది ఎక్కడ నా వాయిస్ విని వచ్చేస్తుందో అని ఆ భయం. నవ్వడం కూడా ఇలా నవ్వుతున్నాను, చూసావా అక్క? లిటరలీ ఐఎమ్ ఎంజాయింగ్. ఏంట్రా ఇక్కడ పడుకున్నావు? అక్క తమ్ముళ్ళు ఏం ముచ్చట్లాడుకుంటున్నారు నేను లేకుండానే? మమ్మీ, అక్క పెద్ద పెద్ద అడుగు మమ్మీ దాన్ని. ఏదో పెద్ద తప్పు చేసిందంట. ఏమైంది వాడికి? అన్నయ్య ఇంత హ్యాపీగా ఉన్నావంటే నీ మొహమే, నువ్వొకదానివి. ఎన్ని రోజులు అవుతుంది మమ్మీ అన్నయ్యని ఇంత హ్యాపీగా చూసి? ఏమో, వాడి గురించి మీ అక్క చెల్లెలిద్దరికీ తెలియాలి. ఏమైందిరా అంటే చెప్పడు, నవ్వుతున్నాడు. చెప్పే అక్క, నాకు ఎట్లా చెప్పినావో అట్లా చెప్పు మమ్మీకి. చెప్తారా లేదా? నాకు లోపల పనుంది. ఏం లేదు మమ్మీ, వాడు నవ్వుతుంటే నాకు నవ్వు వస్తుంది. ఏం చెప్పాలి? అయితే నవ్వుకోండి, నేను వెళ్తాను. మమ్మీ మమ్మీ ఏ మీనాక్షికి చెప్పకే, ఫీల్ అవుతుంది మళ్ళా. నువ్వు సైలెంట్గా ఉండరా కాసేపు. నిజమే, మీనాక్షి ఘోరంగా ఫీల్ అవుతుంది, ఏడుస్తుంది మళ్ళా. నాలా కాదు మీనాక్షి, కంప్లీట్ అపోజిట్ అది, ఏడుస్తుంది. నువ్వు నోరు మూసుకో అన్నయ్య, అక్క చెప్తుందాగు. మమ్మీ, స్వప్న చెంప పగలగొట్టాను. దాని మొగుడికి చెప్పు, నాకు అనవసరం, ఏమన్నా చేసుకోండి. అరే మమ్మీ హట్ అయిందారా? అంత సీన్ లేదు, బయటకి ఎక్స్ప్రెస్ చేస్తే మంచిగా ఉండదని పోయింది అంతే. అక్క నిజంగానే కొట్టినావా? నేను చెప్పలేనావే, ఎవరు ఫీల్ గారు, మన మీనాక్షి ఒక్కతే ఫీల్ అవుతుంది. అవునే, ఏమన్నా అనుకుంటుందంటవా? పాపం ఫీల్ అవుతుంది అక్క. ఎవరన్నా ఉండేనా? అరే ఇది ఇప్పుడు హైలైట్ జోకే. మీ బంటి ముందటనే కొట్టింది. ఆ, బంటి ముందట కొట్టినావా అక్క? ఇప్పుడు మన మీనాక్షి పోయి సారీ సారీ చెప్పొచ్చు. మీనాక్షి ఎందుకు సారీ చెప్తుందిరా? నీ మొహం. నీకు తెలియదక్క దీని గురించి, బంటి ముందట కొట్టినావు నువ్వు, అది ఇప్పుడు సారీ చెప్తేనే దానికి ఏడుపు రాదు, లేకపోతే ఏడుపు వస్తుంది. అమ్మా, నా వల్ల కాదే ఇక, చాలు. లైబ్రరీకి ఎందుకు వస్తానవే? చదువుతావా ఏంది ఇప్పుడు? నువ్వు గీడెందుకున్నావానే? నేను అడగాలి, చదువుతున్నావా? కొంచెం సేపు మెడిటేషన్ చేసుకుందామని వచ్చిన. నేను కూడా మాట్లాడేషన్ చేద్దామని వచ్చిన. నాకు తెలుసు, సోఫా కింద కనిపించినాయి నాకు. ఏంటి? లడ్డూల ప్లేట్ దాచిపెట్టుకున్నావు కదా, చీమలు ఆ నుంచి ఇడికి దారబట్టినాయి. ఏందా అని చూస్తే ప్లేటు అన్ని లడ్డూలు. చూసినావా అని? ఏగో తింటానా ఇక మళ్ళీ పిల్లి గిట్ట చూస్తే తింటుందని ఓలా విలువంగానే దాని కిందకి నువ్వు అయినా. గట్ల తినుడు ఎందుకే? అల్లేమన్నా అంటారా నేను? సాటుకు పిల్లి లెక్క తినుడు ఎందుకు? మంచిగానే తిను. మన ఇంట్లో తింటాం కానీ గిడ తింటే ఎట్లుంటుంది అని? అంత నన్ను చూస్తే గలీజ్ అనుకోరా? మరి సిగ్గులేదానే నీకు? గీడికచ్చి గట్ల తింటుందా ఎవతన్నా? నీకు అందుకే చెప్పా, నువ్వు గిట్ట తిడతావనే అర్థమే చేసుకోవు నన్నైతే. నువ్వేడే చెప్పినవే, నేనే చూస్తే చీమల దారాలు చూసి. అను అత్తయ్య, ఆగో నా దోస్త్ వచ్చింది. ఏంటిది కోడలమ్మా,
ఇంగ్లీష్ ఇంగ్లీష్. ఎస్ ఎస్ సింగిల్ ఫిష్ వాట్ టెల్. పోంతి రాజేశ్వరి బిడ్డకింత ఎంటర్టైన్మెంట్ అనగలిగిస్తుంది ఇది. యూ ఆస్క్ ఐ టెల్ ఆన్సరు. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, నాకు ఒక క్లారిటీ కావాలి. ఎస్ ఎస్ ఐ గివ్ ఫుల్ క్లారిటీ. యూ ఆస్క్ ఐ గివ్ క్లారిటీ. యూ గివ్ లడ్డు. ఓకే ఓకే లడ్డు ఇస్తాను. ఆస్క్. మా తమ్ముడు సురేష్ మీకు ఏమవుతాడు? వల్లుడ్స్. హీఈస్ మై వల్లుడ్స్. అంటే తను మీ ఇంటి అల్లుడేనా? ఎస్ ఎస్ మై హౌస్ టోటల్ వల్లుడు. ఓన్లీ వన్ వల్లుడు, సురేష్ వల్లుడు. మీరేమని పిలుస్తారు మా తమ్ముడిని? వల్లుడు సురేష్ కాలింగాయి. ఆహా, మరి స్వప్న వదిన ఏమని పిలుస్తుంది? స్వప్న కాలింగు, సురేష్ సురేష్ కాలింగు, లవింగు కాలింగు. ఓకే, ప్రేమతో సురేష్ అని పిలుస్తుంది అంతేగా? ఎస్ ఎస్ సురేష్ సురేష్ లవింగు. నౌ టెల్ మీ. టెల్లింగు ఆస్కో. నీ కొడుకున్నాడు కదా రాజు బావా. ఎస్ ఎస్ మై సన్ రాజు కింగ్. ఆ కింగ్ బావా ఏమని పిలుస్తాడు మా తమ్ముణ్ణి? సురేష్ బావా కాలింగు, రెస్పెక్ట్ కాలింగు కదా. సురేష్ బావా అని పిలుస్తారు. హిస్ వైఫ్ రాణి ఇస్ దేర్ నో? రాణి. ఎస్ ఎస్ మై కోడల్స్ రాణి. దాని రాణి ఫేస్ మార్కెట్ గాన్స్. రాణి ఫేస్ మార్కెట్ గాన్ అంటే దాని రాణి మొఖం అంగడి పోతే దట్టు ఇంగ్లీషు టెల్లింగ్ అయ్యాము. దట్టు రాణి ఫేసు మార్కెట్ గాను. ఓకే ఓకే. రానకేమని పిలుస్తుంది మా తమ్ముడు సురేష్ని? అన్నయ్య కాలింగు. అన్నయ్య మీన్స్ బ్రదర్ కాలింగు. రెస్పెక్ట్ ఇస్తుందా లేదా తను మా తమ్ముడికి? రెస్పెక్ట్ నాట్ గివ్ మీన్స్ అవి దవడ పండ్లు రాలగొట్టుడింగ్స్. దట్ రాణీసు. రాణి దవడ పండ్లు రాలగొడుతుందట సురేష్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే. నాటు తీతు అవి కైమా కొట్టుడు, పోగులు పెట్టుడు. అవునా? ఒకవేళ రానక్క మా తమ్ముడిని ఒరే సురేష్ ఇట్రారా అని పిలిచింది అనుకోండి, ఏమంటారు? సి నాట్ లైక్ దట్ కాల్ మై కోడలు గుడ్డు, నాట్ బ్యాడు. షీ డూ ఆలు ఓవర్ యాక్షన్ విత్ అత్త మీ, నాటు అల్లుడు సురేష్. రెస్పెక్ట్కు గివ్ అల్లుడు సురేష్కు. ఒకవేళ ఒరే సురేష్గా అని పిలిస్తే ఏం చేస్తారు? ఈ స్టాండప్ గ్రౌండ్ నో, దట్ గ్రౌండ్ ఐ డిగ్గు, ఐ మేక్ బొంద అండ్ ఐ కీప్ హర్ ఇన్ దట్. వాట్? బొంద పెడతా నాన్నే, అది నిల్చున్న కాన్నే దాన్ని నాన్నే బొంద పెడతా గట్లా చేస్తే. అంత పెద్ద పనిష్మెంటా? అది తక్కనే, కానీ గదొకటే ఇయ్యగలుగుతా కాబట్టి గదే ఇస్తా. ఐ గివ్ దట్ ఓన్లీ. కనీసం చెంప మీద కొట్టరా? బీటింగు 6 అండ్ తిట్టింగు ఆల్ సింపుల్. ఐ జస్ట్ డిగ్ బొంద అండ్ కీప్ హర్. దట్ ఈజ్ కరెక్ట్. దట్ ఈజ్ ఆల్సో స్మాల్. నరికి పోగులు పెట్టుడు కరెక్ట్. ఓకే మీ క్లారిటీ వచ్చింది. టు క్లారిటీ కమ్. కమ్ టుమారో దట్ సకినాలు అండ్ బ్లాక్ వర్సలు డూయింగ్. యా మదర్ టెల్లా బ్లాక్ వర్సలు. యా మై సమ్ టైమ్ స్లీపింగ్. ఐ ఈట్ వన్ లడ్డు అండ్ స్లీపింగ్. బాయ్. ఓకే బాయ్. పెద్దమ్మ తను చాలా క్యూట్ కదా. దాని ముఖం క్యూట్. అది వేషాలకు దాన్ని బొందబెట్ట బుద్ధి అవుతుంది నాకు. అన్నే రాణి గురించి చెప్తుంది అది. కానీ ఇంతకీ గట్ల ఎందుకు అడిగినావు తల్లి దాన్ని? అంటే వాటిగానే జోక్గా అడిగినావా? కాదు పెద్దమ్మ, స్వప్న చెంప పగలగొట్టాను. అవునా? ఏం చేసింది అది? ఏమన్నా తప్పు చేసిందా? ఏమన్నా అన్నదా తల్లి నిన్ను? దాన్ని ఎట్లా చేయనో అర్థమవుతలేదు నాకు. నా మేనకోడలు గట్ల చేస్తుందంటే నా ఇజ్జత్ పోతుంది. అత్తగారింట్లో ఎట్లుండనో ఇంకా అర్థమవుతలేదు దానికి.
ఎంత చెప్పినా ఎన్ని చేసినా ఈ తల్లి చెప్పుకోవచ్చు మంచిగా కూర్చొని. బాధపడుతున్నారు కదా తనని కొట్టానని. ఏ బాధ అంటే ఇక గది గట్ల పెరిగిందని బాధ అవుతుంది. నా తమ్ముని బిడ్డనే కదమ్మా. అవును, బాధ ఉంటుంది పెద్దమ్మ. ఇప్పుడు నా తమ్ముడు కూతురు కాదు కానీ నా తమ్ముడు తప్పు చేసినా బాధపడతాను. ఇంతకేమైంది? పాడుతూ ఉన్నాడు కదా, ఆ, పాడుతూని ఒరే బంటిగా అని పిలిచింది. నేను తప్పు చేశానా పెద్దమ్మ? తప్ప అది చేస్తే నువ్వు చేసిన అంటావేందమ్మా? దానికి కొంచెమన్నా సిగ్గుమానం ఉండాలి కదా. ఇప్పుడు మనం అందరం ఇక్కడికి ఎందుకు వచ్చినాం? ఎందుకు ఇదంతా పండగ లెక్క చేసుకుంటున్నాం? మీనాక్షి పాడుతూ పెళ్ళికే కదా. గాయంతో సోయి లేకుండా ఉన్నదా? ఆ పిల్లగాడు ఇంటి అల్లుడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అయిపోతుందా? చీప్గా తీసేసినట్టు అనిపించింది. అందుకే కోపం ఆగలేదు. ఇంకా ఉల్టా నాపైకే అరుస్తుంది. అది గంతే. మనం ఏదైనా మంచి మాట చెప్తే వినది, ఉల్టా మన మీదనే కోపం పెట్టుకుంటుంది. అసలు నేను అక్కడ ఉండేది నేనే చెంపవగలకూడదు. వట్టిగా నీ మీదకి వచ్చింది పేరు. ఏం చేస్తుంది అయినా దాని ముఖం 4 రోజులు గుర్తుపెట్టుకుంటుంది, మర్చిపోతుంది. బంటి ముందే కొట్టి బంటికి సారీ చెప్పేశాను. మంచి పని చేసినావు తల్లి, తప్పేం లేదు, కరెక్ట్ పనే చేసినావు. ఇప్పుడు అడిగినావు కదా బర్రెదాన్ని, ఏమన్నది అది? రాణిని బొందబెట్టి పాతరనే పెడుతుంది అన్నది, చూసినావా? అదే నువ్వు దాని బిడ్డ గట్ల వేసింది అన్నావనుకో, ఎగిరెగిరి గంత ఎగిరెత్తది పైకి. గట్లా అంటావా నా బిడ్డనని? సారీ చెప్పాలా వెళ్ళి? అంత సీన్ అవసరం లేదు, దాని ముఖానికి అంత సీన్ లేనే లేదు. ఏమన్నా వేసుకొని ఇడిచిపెట్టు. నువ్వైతే కరెక్టే చేసినావు, నేనైతే నిన్నే సమర్థిస్తున్నా. దానికి ఎన్నేళ్ళైనా కొవ్వు మాత్రం తగ్గది. బిడ్డ పుట్టినా దానికి సోయి ఉండదు, సిగ్గుమానం రాదు. ఇక మీనాక్షిని చూడు, గంత చిన్న పిల్ల ఎంత ఆలోచిస్తుందో, ఎంత ప్రేమగా ఉంటుందో. అబ్బాబ్బాబ్బా, అది దాంతో మంచిగా ఉంటే ఎంత ప్రేమగా చూసుకుంటుంది. అది వదినే వదినే అని 24 గంటలు పిల్లల్ని ఎత్తుకుంటుంది. ఆ పిల్లని కూడా ఎత్తుకొనియదట, ఇష్టం ఉన్నట్టు అంటదట మీనాక్షిని. మీకెలా తెలుసు? రాణి చెప్పింది నాకు. ఎప్పుడన్నా రాణి కలిసినప్పుడు మీనాక్షికి ఏమన్నా బాధలు ఉంటే రాణికి చెప్పుకుంటుంది. రానక్కకి చెప్తుందా? నాకు కూడా ఎప్పుడు చెప్పదు. ఇక నువ్వు అక్కడెక్కడన్నా ఉంటావు కదా బిడ్డ, నీకు ఎందుకు టెన్షన్ అని చెప్పదు కావచ్చు. రాణి అంటే బాగా ఇష్టం ఎందుకో దానికి, మీనాక్షికి బాగా క్లోజ్ ఉంటుంది రాణితోటి. అయితే హనీని కూడా ఎత్తుకొనివ్వదా? ఎత్తుకొని అది నువ్వు దరిద్రానివి, నీ దరిద్రపు చేతులతో ఎత్తుకోకు అని చెప్తుందట. అంత మాట అంటదా మీనుని? ఇంకా చండాలమైన బూతులు తిడుతుంది. తననలా అనడం చాలా తప్పు కదా. ఒకసారి మీనాక్షిని కొట్టిందట కూడా. కొట్టిందా? మమ్మీ కూడా తెలీదా ఈ విషయం? ఇక ఎవరికి చెప్తుందా పిల్ల, ఎవరికి చెప్పది. వట్టిగానే మాటలు అంటదట, కొడుతుందట. ఇక పిల్లనైతే ఎత్తుకొనియదట, దూరం ఉండు అని బెదిరిస్తుందట. ఏడ్చి సగం అవుతుంది పిల్ల. నాకు పర్మిషన్ ఇవ్వండి ఆంటీ, నేను చూసుకుంటాను స్వప్న సంగతి. నేనిచ్చేదేంది పర్మిషను? మీ ఇంటి కోడలు మీ ఇష్టం. అసలు ఏమనుకుంటుందో ఏందో తన గురించి. ఏమో మరి. ఏం తింటున్నావే? రాజేశ్వరి ఆంటీ లడ్డూలు పంపించింది. పెళ్లి కాకముందే లడ్డూలు పంపించిందా? నిన్న ఏంచిందట. నేను గదే ఫోన్ చేసి అడిగిన, ఎందుకు ఆంటీ ఇవన్నీ అని. పెళ్ళైనాక ఎట్లాగో సారీ పెడతారు కదా, అప్పుడు తినరాదా అని. సారీ కోసం చేసినవి వేరే ఉన్నాయట రాజు, ఇవి తినడానికి వేయించిందట. ఫ్రెష్గా ఉన్నప్పుడే తినరా అని మళ్ళీ దగ్గులేస్తుందని పంపించింది, చెప్తుంది ఫోన్లో. ఏందో ఏమో వాళ్ళు, ఇంత మంచోళ్ళు ఇంత అభిమానం చూపించేటోళ్ళు ఉంటారా ఎవరన్నా? చాలా మంచిది ఆంటీ. నా రాణి కూడా చాలా చాలా మంచిది. చాలు తీగా, చిన్నారి దగ్గర కూసపో, ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నువ్వు మంచిదానివి కాదావే, ఎంతమంది అభిమానిస్తారే నిన్ను, ఎంతమందికి నువ్వు అంటే ఇష్టము. తింటావా లడ్డు? అసలు అడిగినావా అవే నన్ను? ఇప్పుడు అడుగుతున్నా కదా. అడగకపోతే నువ్వే తింటున్నావు, నాకు ఇచ్చేదానివా? ప్లేట్లో పెట్టుకొస్తావు 2. ప్లేట్లేదు, ఇట్రా. తీసుకో, పనామకి 2, పల్లిమామకి 2 ఇవ్వాలి. తీసుకో అంటావేందే, పెట్టు. ఏ పాటు, నాకు పనున్నది. తినిపియే కనీసం. మంచిగున్నావు నువ్వు, ల్యాప్టాప్ లేదు ఏం లేదు, ఖాళీగా కూర్చొని తినిపిమంటాడు. పాటు ఆను. చేత్తోటి కాదు. ఏంది? చేత్తోటి కాదు అంటున్నా. అంటే
మన పెళ్ళైన కొత్తలో ఎట్లా తినిపించినావు అట్లా తినిపి. గాడిది గుడ్డేం కాదు. తింటావా తినవా? చెప్పినా కదనే తినిపిస్తా తింటా అని. మంచిది, దండం పెట్టు. తింటా అంటే చెప్పు, ప్లేట్లో 2 పెట్టుకొని వస్తా, లేకపోతే నేనే తింటా. ఏమవుతుంది తినిపిస్తే? నీ సొమ్మేమన్నా అరిగిపోతుందా? అవును, అరిగిపోతుంది. నాకు టైం లేదు, నేను పని చేసుకోవాలి. పనామని కూడా పెడితే కదా నేను నన్ను పట్టించుకుంటలేవని. ఏంటి? నిన్ను పట్టించుకుంటలేనని పెట్టినావా పనామని? మరెందుకు అనుకున్నావు? పంది మొక్క పొడా, నేను నాకు కష్టమవుతుందేమో అని పెట్టినావు అనుకున్నా. రోజంతా పనులు చేసుకుంటూనే కూర్చుంటాను, నన్ను పట్టించుకుంటాను అసలు. అందుకే పెట్టినా. నీకు లడ్డు లేదు గుడ్డు లేదు, పో. ఎంత చాలన్నాడు? ఇయే టేస్ట్ చూస్తా. లేదు పో, నా కోసమే పంపింది ఆంటీ, నీకు కాదు.